హాయ్ అండి, AK4 మల్టీ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనము ఇన్ఫ్లుయెంజా జ్వరాన్ని గురించి తెలుసుకుందాము. ఫ్లూ అంటే ఏమిటి అని తెలుసుకుందాము. ఇన్ఫ్లుయెంజా జ్వరము సాధారణంగా ఫ్లూ అని పిలుస్తారు. ఇది ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల వచ్చే అంటువ్యాధి. శ్వాసకోశ, ముక్కు, గొంతు, ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా ఈ జలుబు అంటే తీవ్రంగా ఉంటుందన్నమాట. ఈ ఇన్ఫ్లుయెంజా అనేది ఆకస్మికంగా వస్తుంది. దగ్గు, తుమ్ములు అవన్నీ ఎక్కువగా ఉంటాయి. శరీరంలో నొప్పులు, కండరాల నొప్పి, తలనొప్పి, అలసట, బలహీనత, గొంతు నొప్పి, దగ్గు, ముక్కు కారడము, చలి, వణుకుట, వాంతులు, కొంతమందికి అయితే వాంతులు వస్తాయి. ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాది ఈ జ్వరం వస్తే. ఈ లక్షణాలు కనిపిస్తే మనము ఇన్ఫ్లుయెంజా కింద మనము తెలుసుకోవచ్చు. సాధారణంగా అయితే 5-7 రోజుల్లో జ్వరం అనేది తగ్గుతుంది. కానీ దగ్గు, అలసట అనేది 2-3 వారాల వరకు ఉంటాది. ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కఫ దోషం అనేది చాలా పెరగటం వల్ల వస్తుంది. ఆయుర్వేదిక్ లో కొన్ని సప్లిమెంటరీగా కొన్ని చిట్కాలు ఉన్నాయండి. 10-15 తులసాకులు నీటిలో బాగా మరిగించి 1 టీ స్పూను అల్లం పొడి వేసి తేనె 1 స్పూన్ కలిపి తాగాలండి. ఇలా తాగితే జ్వరం అనేది తగ్గుతుంది. ఇకపోతే అల్లం టీ తీసుకోవాలి. చిన్న అల్లం ముక్క, 1 చిటికెను పసుపు వేసి బాగా మరిగించి వడగట్టి గోరువెచ్చగా అయిన తర్వాత తేనె కలిపి తాగాలండి. ఇలా తాగితే దగ్గు, జలుబు అనేది బాగా తగ్గుతుందండి. ఇకపోతే తేనె, నిమ్మరసం కలిపి తాగొచ్చు. ఎందుకంటే ఇది సి విటమిన్, యాంటీ బ్యాక్టీరియల్ గా ఇది బాగా పనిచేస్తుంది. ఉప్పు నీటితో బాగా పుకిలించాలండి, అంటే గార్గిల్ చేయాలి. ఇకపోతే గోల్డెన్ మిల్క్ అంటే పాల్లో పసుపు కలిపి తాగడం అన్నమాట. దాంట్లోనే తేనె 1 స్పూన్ కలిపి తాగొచ్చు. మసాలాలు కొద్దిగా తక్కువగా తీసుకోవాలండి. చల్లని పదార్థాలు తీసుకోకూడదు. ఈ జ్వరం తీవ్రంగా ఉంటే శ్వాస ఆడకపోవటం, ఛాతీ నొప్పి, జ్వరం తగ్గకపోవడము అలాంటి సిమ్టమ్స్ ఉంటే వెంటనే మనము డాక్టర్ కి సంప్రదించాలా అండి. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ప్రత్యేకంగా జాగ్రత్తలు అనేది పాటించాలి. ఇంకో చిట్కా అండి, అతి మధురం, సన్నరాష్ట్రం, మిరియాలు, దాల్చిన చెక్క. ఈ 4 భాగాలు సమభాగాలుగా తీసి బాగా దూరగా వేయించి పొడి చేసుకొని నిలబెట్టుకొని 1 పావు లీటర్ నీటిలో 2 స్పూన్లు వేసి బాగా మరగబెట్టి వడబోసి చల్లార్చి తాగాలండి. ఇది 1/2 వరకు మరిగించాలండి. పావు లీటర్ అంటే దాంట్లో 1/2 వరకు మరిగించాలి. ఇలా ఉదయము, సాయంత్రము 2 పూటలా తీసుకుంటూ ఉంటే ఈ ఇన్ఫ్లుయెంజా జ్వరం అనేది చాలా బాగా తగ్గుతుందండి. ఈ చిట్కాలన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.